నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అన్ని విధాలా చర్యలు తీసుకున్నాం. సంక్షేమ దివాస్ జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రోడ్డు శంకుస్థాపనలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు స్పష్టం. సావిత్రిబాయి పూలే కృషి వల్లే సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసిస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం చేయాలి. చిరంజీవి రామ్ చరణ్ అభిమాన సంఘం నాయకుల పిలుపు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో సంక్షేమ దివాస్ను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది వద్ద నుండి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. అంతేకాకుండా ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు గాను చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమం కొరకు సంక్షేమ దివాస్ను నిర్వహిస్తున్నామన్నారు. కావున ఈ కార్యక్రమాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా తాము ముందుకు వెళ్తున్నామని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు పేర్కొన్నారు. జీలుగుమిల్లి నుండి మక్కినవారిగూడెం వెళ్లే రహదారి అభివృద్ధికి ₹1 కోటి నిధులతో శుక్రవారం ఎమ్మెల్యే బాలరాజు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. దీనిలో భాగంగానే నియోజకవర్గంలో ₹23 కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. గత 23 సంవత్సరాల నుండి అస్తవ్యస్తంగా ఉన్న జీలుగుమిల్లి మక్కినవారిగూడెం వెళ్లే రహదారిని ₹1 కోటితో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇదే విధంగా తమ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోర్ష పోచమ్మ, గ్రామ సర్పంచ్ చిర్రి జగదాంబ, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, నాయకులు పసుపులేటి రాము, వీరబతుల ధనుంజయ, చిట్టి శ్రీను, కోలం మధు తదితరులు పాల్గొన్నారు. అయితే ఎన్డీఏ కూటమి గెలిస్తే తప్పకుండా మన అభివృద్ధి చెందుద్దని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు ₹23 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన 2 నెలల్లోపే ఈ రోడ్లకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా 90% పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకించి నా మండలం జీలిమిల్లి మండలం నా స్వగ్రామం కాబట్టి నేను జీలిమిల్లి మండలంకి ఎక్కువ నిధులు ఇవ్వటం కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ జీలిమిల్లి నుంచి పాల్సల్ వెళ్ళేటువంటి రోడ్డు గత 25 సంవత్సరాలు బట్టి ఇలాగే ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడి చాలామంది కాళ్ళు చేతులు కూడా విరిగిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రత్యేకించి దీనికి ₹1 కోటి నిధులు మంజూరు చేయడం జరిగింది. తక్షణమే వాటిని నిధులు విడుదల చేయడం బట్టి ఈరోజు కాంట్రాక్టర్ గారు వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే మేము జీలిమిల్లి మండలం కానీ పోలవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించి ఏ ఒక్క గ్రామంలో సీసీ రోడ్లు లేకుండా ఉండకూడదు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అలాగే వాటర్ సమస్య, అలాగే కరెంట్ సమస్య ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఈ 6 నెలల్లో మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి గ్రామం అభివృద్ధి చెందే విధంగా మాపై ఏదైతే ప్రజలు నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా మేము అమ్ము చేయకోకుండా అభివృద్ధి పదంలో పోలవరం కాన్స్టిట్యున్సీని తీసుకెళ్లే విధంగా మేము అందరం కూడా పనిచేస్తున్నాం.
నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసిస్తున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే అని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ సావిత్రిబాయి పూలే చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ అయినాల వెంకటరమణమూర్తి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్యతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. బాలిక విద్యకు సావిత్రిబాయి పూలే చేసిన కృషిని వివరించారు. ఈ క్రమంలోనే ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల్ని గుర్తు చేసుకున్నారు. సావిత్రిబాయి పూలే సూచనను అనుసరిస్తూ ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిటికల అచ్యుతరామయ్య, సేకూరి కిషోర్, నాయకులు బత్తిన చిన్న, కంచెర్ల విష్ణు, గెద్దాడి శ్రీనివాస్, చిప్పాడ వెంకన్న, దిగమర్తి కళ్యాణ్ వర్మ, పేసరగడ్డి త్రిమూర్తులు, మహమ్మద్ కబీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సావిత్రి పూలే 194 జయంతి సందర్భంగా అందరం కూడా మాలేసి గరణమాలు అర్పించుకున్నాము. ఆవిడ చేసిన పనులు చాలా అందరికి చాలా చేశారు. ఇవాళ చదువు కోసం ఈ రోజున ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారంటే ఆవిడ ప్రోత్సాహమే. ఆవిడ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మహిళలు కానీ, మహిళల్లో అంటే ఉన్నత వర్గాల మహిళలు కానీ, బడుగు బలహీన మహిళలు కానీ, మైనార్టీలు కానీ, ముస్లింలు ఎవరైనా సరే మహిళ అనే వ్యక్తి చదువుకునే అవకాశం ఆ రోజు లేదు. మహిళలు ఎవరో కూడా చదువుకునే అవకాశం లేకపోవడం వల్ల మొట్టమొదటిసారిగా జ్యోతిరావు పూలే గారు ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని చదివించడం ద్వారా తొలి ఉపాధ్యాయులుగా ఆవిడ మహిళా స్కూల్ని స్టార్ట్ చేసి విద్యావంతులుగా ఈ సమాజంలో సమాన అవకాశాలు ఉండాలి, లింగ వివక్షత ఉండకూడదు, అలాగే బాల్య వివాహాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో విద్య ద్వారానే ఈ సమాజంలో మార్పు జరుగుతుందని భావించి విద్య కొరకై కృషి చేసి తొలి ఉపాధ్యాయునిగా అనేక మంది బడుగు బలహీన వర్గాలే కాకుండా ఉన్నత వర్గాలను కూడా ఈ చదువుకునే విధానానికి ప్రోత్సహించినటువంటి మహాతల్లికి ఈరోజు స్మృతించుకుంటూ గండవాడు. ఒక చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఒకటే నినాదంతో పనిచేశారు. ఆవిడ ఒక దీపము ఒక ఇంటికి వెలుగునిస్తే చదువుల దీపం వారి జీవితానికే వెలుగునిస్తుందని చెప్పి మరి వారి యొక్క జీవితం అంతా కూడా చదువులకే అంకితం చేసి మరి భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలుగా మరి గుర్తింపు పొందినటువంటి ఎంతోమంది పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా విద్య నేర్పించి విద్యతోనే ఏదైనా సాధించవచ్చు అనే ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో మరి పనిచేస్తూ మరి భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మరి మన భారతదేశంలో పుట్టడం అనేది చాలా గర్వంగా మరి గొప్ప కార్యక్రమంగా మనం భావిస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను విజయవంతం చేయాలని చిరంజీవి, రామ్ చరణ్ అభిమాన సంఘం నాయకులు పిలుపునిచ్చారు. గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్లను జంగారెడ్డిగూడెం పట్టణంలో అభిమాన సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు ముద్దాల ప్రసాద్, పట్టణ అధ్యక్షులు ఉకుర్తి సీతారాం, బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు బలవల్ల తాతాజీ మాట్లాడారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం రాజమండ్రిలోని వేమగిరి హైవే సమీపంలో గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందన్నారు. ఈ ఈవెంట్కి సంబంధించిన పాస్లు టీం రామ్ చరణ్ వద్ద ఉన్నాయన్నారు. కావున అభిమానులు పాస్లను పొంది ఈవెంట్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొండపాటి పండు, వసంతటి మంగరాజు, కొల్లి రామసూరి, షేక్ మస్తాన్, బోగాదుల సురేష్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. జై చిరంజీవ, జై రామ్ చరణ్. మరి ఈరోజు టీం రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో మరి రేపు శనివారం నాడు 4వ తారీఖున రామ్ చరణ్ గారి సినిమా ఈవెంట్ రాజమండ్రిలో జరగబోతుంది. ఆ ఈవెంట్కి సంబంధించి పాసులు అన్నీ కూడా మన ఫ్యాన్స్ వారి దగ్గర ఉంటాయి. మరి వచ్చి పాసులు కావాల్సిన అభిమానులందరూ కూడా పాసులు తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, అలాగే సినిమా కూడా రేపు 10వ తారీఖున మనకి రిలీజ్ ఉంది. ఆ రిలీజ్ సందర్భంగా కూడా మరి రామ్ చరణ్ గారి సినిమా మరి సూపర్ డూపర్ హిట్ ఇప్పటికి అయిపోయినట్టు అనిపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఈవెంట్లు చూస్తుంటే మరి
మెగాస్టార్ చిరంజీవి గారి పేరు రామ్ చరణ్ గారు అంచెలంచెలుగా అలా నిలబెడుతున్నందుకు మా అభిమానులందరూ కూడా చాలా గర్వంగా ఉంది. మరి పాస్ కావాల్సిన వాళ్ళు టీం రామ్ చరణ్ యువత దగ్గర పాస్ ఉంటే అభిమానులందరూ కూడా పాస్ తీసుకుని సినిమాని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ నెల 4వ తారీఖున గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగిన ఈ కార్యక్రమానికి మన రామ్ చరణ్ అభిమానులు అలాగే చిరంజీవి అభిమానులు అలా మన మెగా అభిమానులు అందరూ రావాల్సింది కోరుకుంటున్నాం. అక్కడ చాలా అట్టహాసంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం అందరూ ఆదరణ కోరుతున్నాం. ఈ రోజున మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబుది 10వ తారీఖు గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో సాయంత్రం 5 గంటలకి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తున్నారు. బాబాయ్ అబ్బాయి ఆ కాంబినేషన్ చూడాలని అందరూ కూడా తాతాలాడుతున్నారు. ఎలక్షన్ తర్వాత మొదటి కార్యక్రమం ఆయన రావడం ఇది సినిమా రిలీజ్ ఈవెంట్కి ఈ మధ్యలో జరుగుతున్న పరిణామాలు చూసాం. అందువల్ల మరీ ముఖ్యంగా చిరంజీవి గారు చెప్పమన్నది ఏంటంటే కంపల్సరీగా ఎలా వచ్చారో అలాగే జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మెగా అభిమానులు అందరూ కూడా సక్సెస్ చేయాలి. ఇది రామ్ చరణ్ యువశక్తి టీం రామ్ చరణ్ తరఫున ఈ కార్యక్రమం కన్నుల పండుగ జరుగుతుంది. దీనికి ఎప్పుడూ కూడా రామ్ చరణ్ బాబుకి అండగా ఉండే అఖిల భారత చిరంజీవత అందరూ కూడా అందరూ అండగా ఉన్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి జాగ్రత్తగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఘనవిజయం చేయాలని, అలాగే 9వ తారీఖున పండుగ ముందే వస్తుంది ఆ కన్నులు మా చరణ్ బాబుది అందరూ కూడా మనం దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సావిత్రిబాయి పూలను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకుని చైతన్యవంతమైన సమాజాన్ని నెలకొల్పాలని పలువురు ప్రముఖులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత సావిత్రిబాయి పూలే విగ్రహానికి చైర్పర్సన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 5 విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మల్లవరపు సత్యనారాయణ, కుకునూరు రామచంద్రరావు, షేక్ ముస్తఫా మాట్లాడారు. సావిత్రిబాయి పూలే సమాజానికి అందించిన సేవల్ని గుర్తు చేసుకుని కొనియాడారు. విద్యతోనే నవ సమాజం ఏర్పడుతుందన్నారు. కావున సావిత్రిబాయి పూలేను ప్రతి ఉపాధ్యాయురాలు ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చిటికల అచ్యుతరామయ్య, ఆయనల రమణమూర్తి, లోకరపు వెంకటేశ్వరరావు, నాయకులు బత్తిన చిన్న, చిట్రోజు తాతాజీ, కొంతేటి షణ్ముఖరావు, సిహెచ్ సుబ్బయ్య, చారి తదితరులు పాల్గొన్నారు. నూట 94వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం బీసీ సంక్షేమ సంఘం నిర్వర్తించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన బత్తిన నాగలక్ష్మి గారు, మున్సిపల్ చైర్మన్ గారు విజయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రిటైర్డ్ టీచర్స్కి ఒక 5 సన్మానం చేయడం అనేది ఏర్పాటు చేశాం. మొట్టమొదటి మహిళా టీచర్ ఇన్ ఇండియా, భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచరు శ్రీ సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే గురించి మనం మాట్లాడాలంటే అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆవిడ. ఇప్పుడు 5 టీచర్స్కి మనం ఇవాళ సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. ఎందువల్లంటే భావి భారత పౌరులు తీర్చిదిద్దేది కేవలం పాఠశాలలోనే భావి భారత పౌరులు తీర్చిదిద్దబడతారు. వాళ్ళ ద్వారా అయితేనే ఈ సమాజం మార్పుకి గురవుద్ది. నిరక్షరాస్యులైనటువంటి ఒక స్త్రీ ఒక విప్లవకారిణిగా, ఒక సంఘానికి సంఘ సంస్కర్తగా ఆవిడ గుర్తింపడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆమె తన భర్త ఆమెకి చదువు నేర్పి దాని అంతటితోటి కాకుండా చిన్న చిన్న పల్లెటూరులోకి, అంటే చిన్న చిన్న గ్రూపులు, అంటే ఒక పేటల్లోకి లేకపోతే సంఘాల్లోకి అలాంటి దానికి పంపి అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది ఆయన జ్యోతిరావు పూలే గారి యొక్క ఆదర్శం. వారు ఆదర్శాన్ని ఈమె ఆ గోళ ప్రాంతాలకు తీసుకెళ్లి నెరవేర్చారు. సావిత్రిబాయి పూలే గారిని విద్య నేర్పించి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆవిడని నియమించి ఒక పాఠశాలను పెట్టి సావిత్రిబాయి పూలే గారికి తోడుగా షేక్ ఫాతిమా అనే ఒక ముస్లిం మహిళ, మన భారతదేశంలో ముస్లింలలో తొలి మహిళా టీచర్ ఉన్నట్టే షేక్ ఫాతిమా గారు. వీళ్ళిద్దరు సహకారంతో స్కూల్ ని మరి జ్యోతిరావు పూలే గారు రన్ చేస్తా ఉంటే, ఆవిడ స్కూల్కి వెళ్తా ఉంటే ఈ స్కూల్ రన్ అవ్వకూడదు, పాఠాలు చెప్పించకూడదని చెప్పేసి అప్పుడే ఉన్న సమాజంలో పెద్దలు వీళ్ళ మీద బురద చల్లటం, పేడ చల్లటం చేస్తే మరి మహాతల్లి సావిత్రిబాయి పూలే గారు ఆవిడతో పాటు చీర సంచిలో పెట్టుకుని వెళ్ళి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ బురద
పేడ అంటుకున్న చీర తీసి ఉతికి ఆరేసుకుని ఇంకో చీర కట్టుకుని ఆవిడ పాఠాలు చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ పరిస్థితి, అప్పటి పరిస్థితులు అంత దారుణమైన పరిస్థితిని ఆవిడ ఎదుర్కొని మరి పాఠాలు చెప్పి ఈ రోజున ఎంతమంది మహిళలు మన ముందుకు వచ్చి విద్య చెప్తున్నారు, సమాజంలో పురుషులతో పాటు పోటీ పడుతున్నారంటే దానికి కారణం మరి సావిత్రిబాయి పూలే అని చెప్పేసి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్మారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. తిరిగి మరల వార్తలకు స్వాగతం. ప్రమాదవశాత్తు ఆసుపత్రి పాలన చిన్నారి వైద్యానికి తమ వంతు సహకారం అందించేందుకు గాను జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన కైకువరపు విఠల్ పాల్ కుమారుడు ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడి ఆసుపత్రి పాలయ్యాడు. ఆసుపత్రి పాలన చిన్నారి వైద్యానికి ఆర్థిక సహకారం అందించేందుకు జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ సోదరుడు పొల్నాటి రాజా ముందుకొచ్చారు. చిన్నారి కుటుంబ సభ్యులకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైస్ ప్రెసిడెంట్ పొల్నాటి శ్రీను, ఎంపీటీసీ జిజ్జువరపు తాతారావు, నాయకులు పొల్నాటి రాజు, పత్తిపాటి రాజారావు తదితరులు పాల్గొన్నారు.
బైక్ డిక్కీలో పెట్టిన సొమ్ము చోరీకి గురైందని ఆందోళనలో ఉన్న తనకు పోలీసులు అండగా నిలిచి అతి తక్కువ సమయంలోనే దొంగను పట్టుకుని చోరీ సొత్తును అందించడం ఆనందంగా ఉందని ద్వారకా తిరుమల మండలం నాగులపల్లికి చెందిన రైతు నందమూరి సత్యనారాయణ తెలిపారు. నవంబర్ 25వ తేదీన భీమడోల్లోని యూనియన్ బ్యాంకులో నందమూరి సత్యనారాయణ 2 లక్షల రూపాయల నగదును డ్రా చేసి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి డబ్బు చోరీ చేశారు. దీనిపై భీమడోల్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్లు దర్యాప్తు చేపట్టి గుండెగొలనుకు చెందిన రాము ఈ చోరీకి పాల్పడ్డారు గుర్తించి అతన్ని అరెస్టు చేసి సొమ్మును రికవరీ చేశారు. అంతేకాకుండా పూర్తి సొమ్మును కోర్టు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ద్వారా బాధితుడికి అందించారు. దీనిపై బాధితుడు నందమూరి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞత తెలిపారు. పేరు నందమూరి సత్యనారాయణ అండి, మరి నాగులపల్లి అండి. వాళ్ళ బ్యాంకులో డబ్బులు తీసుకున్నామని అకౌంట్లో డబ్బులు పడలేదని రాలేదని దాని డబ్బులు చేంజ్ చేసిన అతను గొడవ చేస్తుంటే వాళ్ళు వచ్చారని చేసిన వచ్చాను తెలుసుకుందామని పని అన్నారండి. బ్యాంకులో చూస్తాను, సర్లే ఇస్తారా అంటే ఇస్తామన్నారంటే తీసుకుని బెంగళూరు జంక్షన్ వెళ్ళాను, డబ్బులు తెచ్చుకున్నాను. వెనకాల యాక్టివ్ హోండాలో పెట్టుకుని అక్కడ కొంచెం కొట్లోకి వెళ్ళేది తీసుకున్నాక మళ్ళీ వెళ్ళిపోయారండి. నాలుగు బెంగళూరు మా పొలం దాకా వెళ్తుంటే పొలం చేసిన ఆయన వచ్చి కనపడితే బాబు డబ్బులు తీసుకోమని అంటే అడిగితే అప్పుడు టిక్కి తెచ్చి డబ్బులు లేవండి. అప్పుడు వెంటనే పోలీసు వచ్చేవాడిని బెంగళూరు వచ్చి చూస్తే బెంగళూరు పోలీస్ స్టేషన్లో డిపార్ట్మెంట్ అంతా వచ్చి చూశారండి. వాళ్ళు సాయంకాలం 10 దాకా జరిగారండి. గుండుగోళ్ళు అతననే చెప్పుకున్నారండి. వెళ్ళారు, మేము లేవండి. నేను వ్యవసాయం అండి కొద్దిగా ఉంటే కట్టుబడికి చేస్తున్నానండి, చేయలేదు, ఖాళీగా ఉంటానండి. ఫస్ట్ పోలీస్ స్టేషన్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. డబ్బులు కూడా రావాలనుకున్నానండి. అది పోయినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్ చెప్తే అందరూ పోలీసు వారు అందరూ కూడా డిపార్ట్మెంట్ అంతా వచ్చేసి మా ఇంట్లో సొంత మనుషులు పెద్ద కొడుకులాగా చూసుకున్నారండి. అనుకుని దొరికిందండి వెంటనే. ద్వారకా తిరుమలలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన స్వామివారి తిరువేది సేవను భక్తులు కన్నులారా తిలకించి తరించారు. అశ్వాలు గజలక్ష్మి ముందు నడుస్తుంటే తొలక వాహనంపై కొలువుదీరిన స్వామివారు ఉభయ దేవులతో కలిసి క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామి అమ్మవార్ల వాహన క్షేత్ర పురవీధులకు బయలుదేరింది. తిరువేది సేవ అనంతరం మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల్ని ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హారతులు సమర్పించారు. మరి మనుషులది కనీసం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిఐటియు పట్టణ అధ్యక్షులు పి సూర్యారావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు 16 రోజులు సమ్మె చేయగా ప్రభుత్వం 9 హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. కావున తక్షణమే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి బాలరాజు, రేలంకి నాగరాజు, గున్నె లక్ష్మణ్, వెంకటేష్, ప్రసాద్, పెంటయ్య, వెల్పుల రాజు, సత్యవతి, మంగ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యల్ని ఏదైతే గత సంవత్సరం సమ్మెకాలపు ఒప్పంద జీవోలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఆ గత సంవత్సరం 9 హామీల్ని జీవో రూపాల్లో ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి ఆ జీవోల్ని ఇవ్వకపోవడం వల్ల స్థానికంగా కార్మికులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదైతే మట్టి ఖర్చులు 20,000 కానివ్వండి, అలాగే రిటైర్మెంట్ 62 సంవత్సరాలకు పెంచడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75,000 ఇవ్వటం కానివ్వండి, అలాగే ప్రమాదంలో చనిపోయిన వారికి 7 లక్షలు ఇవ్వాలని, ఇటువంటి జీవోలన్నీ కూడా వెంటనే ఇచ్చి అమలు చేయాలని, అలాగే ఇటీవల కాలంలో
గత సంవత్సరం సమ్మెకాలం తర్వాత ఈ ఇటీవల కాలంలో పెరిగిన నిత్యావసరాలు, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగి ప్రజలు ముఖ్యంగా ఈ కార్మికులు కూడా అనేక ఇబ్బందులు పడతాం అనేది చూస్తా ఉన్నాం. ఒక పక్కన వేతనం రూపాయి పెరగకుండానే ఇంటి ఖర్చులు మాత్రం వందల రూపాయలు పెరిగిపోవడం అనేది చూస్తా ఉన్నాం. కావున ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే గత సంవత్సరం ఒప్పంద కాలంలో ఏవైతే జీవోలు ఉన్నాయో ఆ జీవోలు వెంటనే అమలు చేసి ఆచరణలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సావిత్రిబాయి పూలే విశిష్ట సేవా పురస్కారం జంగారెడ్డిగూడెంకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గడ జగ్గారావును అభినందించింది. అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు అవార్డులు అందించి సత్కరించారు. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయిన గడ్డ జగ్గారావు సేవలను గుర్తించి ఆయనకు అవార్డును అందించారు. ఈ సందర్భంగా జగ్గారావుకు పలువురు ప్రముఖులు అభినందన తెలిపారు. ఈ భూమి మీద అందరికన్నా అక్షరమైన గౌరవం వచ్చేది టీచరే. అలాంటి టీచరే శ్రీ గడా జగ్గారావు గారు. ఫౌండేషన్ విశాఖపట్నం నిత్యం జిల్లాలోని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఉద్యమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం పిలుపునిచ్చింది. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, అన్నదాత సుఖీభావ పెట్టుబడి సహాయం అందించాలని, కౌలు రైతులకు పంటలు ఇవ్వాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది. ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానం ఆమోదించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ నష్టాలతో రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, సిరిబత్తుల సీతారామయ్య, గంటా పాపారావు, గుర్రం రాంబాబు, బోయపాటి గోవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ సమావేశాన్ని ఏలూరు రైతు సంఘం జిల్లా కార్యాలయం అన్నే భాగంలో నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా జిల్లాలోని రైతాంగ సమస్యల్ని చర్చించి పలు తీర్మానాలు కూడా ఈ సమావేశంలో చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో ఆందోళనలు, పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కౌలు రైతులకి పంట రుణాలు అందడం లేదు. ఇవాళ బ్యాంకులు ఎక్కడ కూడా కౌలు రైతులు రుణాలు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ బ్యాంకర్ల కమిటీలో మేము కౌలు రైతుల రుణాలకు సంబంధించి మొదటి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి మాట్లాడి చెప్తున్నారు తప్ప ఆచరణలో కౌలు రైతులకు ఎక్కడ కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఇవాళ 2 లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రబీ సీజన్లోనే సరే కౌలు రైతులు రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకుని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు, నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త భవిష్యటి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత ఏకవర రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె విజయశర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అలాగే పట్టణానికి ఉత్తరాన వేంచేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. అమ్మవారి వెండి చీర తయారీకి శ్రీ మకుర్తి శ్రీనివాసరావు, వరలక్ష్మిలు 10 తులాల వెండి విరాళంగా అందజేశారని తెలిపారు.
అలాగే పట్టణానికి ఉత్తరాన వేయించేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. అమ్మవారి వెండి చీర తయారీకి శ్రీ కుర్తి శ్రీనివాసరావు, వరలక్ష్మిలు 10 తులాల వెండి విరాళంగా అందజేశారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అన్ని విధాలా చర్యలు తీసుకున్నాం. సంక్షేమ దివాస్లో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రోడ్డు శంకుస్థాపనలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు స్పష్టం. సావిత్రిబాయి పూలే కృషి వల్లే సమాజంలో ప్రతి ఒక్కరు విద్యను అభ్యసిస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం చేయాలి. చిరంజీవి రామ్ చరణ్ అభిమాన సంఘం నాయకులు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.